సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. కామన్ మ్యాన్ నుంచి సెలబ్రిటీ వరకు వారి అభిప్రాయాలను, వారి సమస్యలను మీ ముందుకు తీసుకొచ్చేయడానికి మీ ముందుకు వచ్చేసింది మా 95 న్యూస్. ఈరోజు మనం ఖైరతాబాద్లో ఉన్నాము. ఒకసారి ఇక్కడ ఒక అమ్మ ఉన్నారు, ఆవిడని అడుగుదాం. అసలు గవర్నమెంట్ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదండి, ఎలక్షన్స్. ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఓకే, అంటే కాంగ్రెసా, బీజేపీయా, లేకపోతే టీఆర్ఎస్ఆ, ఏది వస్తే బాగుంటుంది? అంటే ఇప్పుడున్న గవర్నమెంటే ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా? తెలంగాణ వస్తే బాగుంటుంది. అంటే తెలంగాణ అంటే ఇప్పుడున్న ప్రభుత్వమే ఉంటే బాగుంటుంది అని మీ ఉద్దేశమా? కేసీఆర్ గారు ఈ ప్రభుత్వం వస్తే మాకు ఇల్లు రాలేదు, ఏం రాలేదు, మాకు ఏమీ లేదు. ఖాళీ జాగా ఉంది, ఇల్లు కూడా లేదు. మేము అంతా ఆర్థికంగా ఉన్నాం, ఆర్థికంగా బతుకుతాను. ఇట్లా బతుకుతానికి వచ్చినాం హైదరాబాద్కు. రెంట్ కడతానికి కూడా డబ్బులు లేకుండా ఉన్నది, కష్టం చేసుకొని వస్తాను. అయితే మరి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? అంటే కాంగ్రెస్, బీజేపీ ఇలా కొన్ని ఉన్నాయి కదా, మీకు ఏది వస్తే బాగుంటుంది? అయితే ఇప్పుడున్న ప్రభుత్వంలో మీకు ఏం అందలేదు అంటున్నారు, అంటే మీరు అన్ని అప్లై చేసుకున్నారా? ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు ఇందులో కూడా, తర్వాత ఏవో గొర్రెలు అవి అని గొల్లలకి ఇస్తున్నారట, మరి అవి కాదేమో కొన్ని పథకాలు పెట్టారు, అవన్నిట్లో ఏదైనా అప్లై చేశారా? చేసినామని ఏం రాలే మాకు. ఎప్పుడు చేసి ఉంటారు సుమారు? సంవత్సరం అవుతుంది. సంవత్సరం అవుతుందా? అసలు అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏదైనా గవర్నమెంట్కి మాకు ఇది ఇవ్వండి, మాకు ఈ సమస్యలు ఉన్నాయి ఏమైనా ఉంటే చెప్పుకోండి ఇప్పుడు మా 95 న్యూస్ ద్వారా. అదే మాకు ఇల్లు లేదండి, ఇల్లు లేదు, ఏం లేదు. మా ఆయన ఆరోగ్యం బాగాలేదు, ఈ చేసుకుంటే బతుకుతాం, లేకపోతే లేదు. మేము ఏమైనా మాకు ఏ గవర్నమెంట్ ఏది వచ్చినా కూడా మాకు ఇల్లు కావాలి. మీరు ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు? 3 నెలలు. 3 నెలల ముందు ఎక్కడ ఉండేవారు? అక్కడ వరంగల్. చూసారు కదండి, ఇల్లు ఇస్తే బాగుండు అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇల్లు అంటే ఏం రాలే మాకు. మేమంతా ఆర్థికమైన బతుకు మాది, మేము ఎస్టీలో. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇక్కడ ఇంకొంతమంది మరి కొంతమందిని చూద్దాం, వాళ్ళు ఏమంటారో కనుక్కుందాం. అదే ఇక్కడ ఒక బామ్మగారు ఉన్నారు, ఒకసారి ఆవిడ కూడా మాట్లాడదాం. మీ పేరు బామ్మగారు? టీ లక్ష్మి. లక్ష్మి గారా? ఓకే, మీకు పెన్షన్ అది వస్తుంది అంటే ఇప్పుడు గవర్నమెంట్, ఇప్పుడున్న గవర్నమెంట్ మీకు ఎలా అనిపిస్తుంది? మీకు అన్నీ అందుతున్నాయా? పోయిన నెల వచ్చేది ఈ నెలలో సగానికి ఇస్తుండ్రు ఎప్పుడైనా. ఏందో ఏమో నెలకు సరిగ్గా ఇస్తలేరు. నెల సరిగ్గా ఇవ్వట్లేదు అంటారు. అంటే ఏ గవర్నమెంట్ అయినా మారితే బాగుండు అనుకుంటున్నారని? వచ్చేసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అని మీకు అనిపిస్తుంది? ఏం చెప్తాం మళ్ళీ, మేమేం చెప్తాం, మాకు తెలుసు. ఇప్పటిదాకా అయితే కేసీఆర్ బాగా నడిపించిండమ్మా. ఆయనదే మస్తు మేలు చేసిండు లోకానికి, అన్నీ మంచిగా చేసిండు. ఆయనకే వేయాలనిపిస్తుంది నాకైతే. మళ్ళీ పెన్షన్ కూడా పెంచుతారట. కేసీఆర్ గారికి వెయ్యాలని మళ్ళీ అనిపిస్తుంది మీకు? ఆయన ఇచ్చిన పథకాలు కూడా ఏవో చాలా పథకాలు ఉంటున్నాయి, ఏమైనా అందుకుంటున్నారా మీరు? బాగానే ఉంది, మా కొడుకు అన్నీ చదువుతాడు, బాగానే ఉన్నది. ఆయనకి వేయాలనిపిస్తుంది. ఈ నడమచ్చినోడు ఏం చేసిండు అని వానికి మేలు చేస్తాడు. అంత జనాలంతా ఆడు పడిసొస్తారు, కొత్తోడు అని పడిసొస్తారు. ఈ పాత అయిన జనాలను ఎంత బాగా చేసిండు. కేసీఆర్కే ఎత్తా నేను. అసలు కేసీఆర్ గారికే వెయ్యాలి అని ఇంత గట్టి పట్టుదలగా ఉన్నారు, దానికి కారణం ఏంటి? మీ పెన్షనా లేకపోతే ఇంకేదైనా? ఏం పెన్షన్ ఇస్తుండు, అన్ని సౌకర్యాలు చేసిండు. కాపుదానాలకు అయ్యో ఎన్ని దానాలు, నేనేం చెప్తామ్మా. ఆయన చేసిన నేనేం చెప్తా. చదువుకున్న వాళ్ళకి అన్నీ మంచిగా ఉన్నాడు అనుడే అట్లా. మంచోడు కాదు అన్నోడు, ఎవడో చదువు తక్కువ ఉన్నాడు గట్లనే తిడతారు. చూసారు కదండి, ఇక్కడున్న బామ్మగారు చెప్తున్నారు పెన్షన్ మాత్రం నెల లేట్ అవుతుంది. ఇది వరకు అయితే ఇలా లేదు, అప్పట్లో చాలా స్పీడ్గా వచ్చేసేదట ప్రతి నెల. ఈ నెల మాత్రం కొంచెం లేట్ అవుతుంది అంటున్నారు. అది గవర్నమెంట్ దృష్టికి తీసుకురావాలి అని అడుగుతున్నారు. మరికొంతమందితో మాట్లాడదాం, వాళ్ళు ఏమంటారో తెలుసుకుందాం. మీ పేరు? లక్ష్మమ్మ. ఓకే, లక్ష్మమ్మ గారు, మీరు ఎన్నాళ్ళ నుంచి ఈ ఏరియాలో ఉంటున్నారు? 30 సంవత్సరాలు ఇక్కడ పనిచేయబట్టి. 30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు. ఓకే, మీకు అంటే ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? మీరు ఇంకా గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది ముందు అది చెప్పండి. నాకు తెలియదు మేడం, అందరితోటి నేను.
ఓకే, అంటే టీఆర్ఎస్ బీజేపీయా కాంగ్రెస్ అసలు ఇప్పుడున్న ప్రభుత్వమే బాగుందా? నేనయ్యా కేసీఆర్ వస్తాడు అనుకున్నా. అవునా, కేసీఆర్ గారే అనుకుంటున్నారా? అంటే ఎందుకు అలా అనిపిస్తుంది, ఏంటి కారణం ఏదైనా చెప్పగలుగుతారా? ఇల్లు ఇస్తా అన్నాడు, జీతాలు పెంచుతా అన్నాడు, ఇవన్నీ చెప్పిండు మాకు. అంటే ఆయనకు మేము జర సాయం అవుతున్నాం మనం. మరి మీకు వచ్చాయా ఇల్లులు అవి? ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఆల్రెడీ చాలా మందికి వచ్చాయి. వేస్తాం, వస్తేనే ఆయనకు ఓట్లు వేస్తాం. అవునా, అంటే ఎలక్షన్స్ అయ్యేలోపే రావాలంట. ఇల్లు రావాలి, మరి పింఛన్ లేదు, ఏం లేదు, ఎట్లా బతకాలమ్మా మేము? పెన్షన్ కూడా లేదా? మీ ఏజ్ ఎంత? అంటే పెన్షన్ వచ్చే ఏజ్ అయినా అయితే మీకు రావాలి కదమ్మా. రావాలి కదా, మరి అది పెట్టుకున్నారా అసలు? అవన్నీ వస్తలేవు. వీడియో పెన్షన్ అంటే ఎన్నాళ్ళు అయింది పెట్టుకుని? 6 నెలలు అయింది. 6 నెలల. ఓకే, మరి ఇప్పుడు ఇల్లులకి అప్లై చేశారా? డబుల్ బెడ్రూమ్ కి చేసినాం, రాలే. అవి రాలేదా? ఓకే, ఏమి రాకపోయినా సరే మీరు కేసీఆర్ గారే రావాలి అనుకుంటున్నారు. అవన్నీ ఇస్తా అన్నాడు, ఇస్తా అంటే మరి అవన్నీ ఇచ్చినాకనే ఓట్లు వేస్తాం, లేకపోతే వేరే వాళ్ళకి ఇస్తాం. చూశారు కదండి, లక్ష్మమ్మ గారు చెప్తున్నది ఇల్లు పెన్షన్ ఇవన్నీ ఇస్తేనే మేము కేసీఆర్ గారికి ఓటేస్తామని బల్లగుద్ది మరీ చెప్తున్నారు ఆవిడ. మీ పేరు? వెంకటరమణ అండి. వెంకటరమణ గారు, మీరు ఈ ఏరియాలో ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు? నేను 2001 నుంచి ఉంటున్నాను మేడం ఇక్కడ. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అంటే ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, లేదా ఈ గవర్నమెంటే కంటిన్యూ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి? ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ మాకు మంచి చేస్తే చాలు మేడం. అవునా, చాలా తెలివిగా చాలా బాగా చెప్పారు. ఏ గవర్నమెంట్ వచ్చినా మాకు మంచి చేస్తే చాలని. అంటే మంచి అంటే ఏం కోరుకుంటున్నారు వచ్చే గవర్నమెంట్ నుంచి? ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ అయితే ప్రస్తుతానికి అన్ని కార్యక్రమాలు బాగానే చేస్తున్నారు. వేరే గవర్నమెంట్ ఇక ప్రజల చేతిలో ఉంటుంది మేడం. అది వేరే గవర్నమెంట్ అంటే ప్రజల చేతుల్లో ఉంటుంది, కరెక్టే, కానీ ఆ ప్రజలమే మనమే కదా. సో మనం వచ్చే వాళ్ళకు కూడా ఏమైనా సలహాలు ఇవ్వాలన్నా, లేదా మీరు ఈ ఏరియాలో ఎప్పటి నుంచో ఉంటున్నారు, ఇక్కడ ఉన్న సమస్యలు తెలియజేయాలన్నా మా 95 న్యూస్ ద్వారా మీరు తెలియజేయచ్చు. ఇప్పుడు గత 10 సంవత్సరాల పాలన అయితే బాగానే ఉంది మేడం. ఇక్కడైతే రోడ్లు కానీ నీటిది అంతా బాగానే ఉంది, ఏం ప్రాబ్లం అయితే లేదు ఈ గవర్నమెంట్ తోటి మాకైతే. ఇక్కడంతా చాలా బాగుంది అంటారు అయితే. ఓకే, అన్ని ఫెసిలిటీస్ బాగుంది. అయితే నెక్స్ట్ కూడా ఎక్కువగా చెప్పాలంటే ఇదే గవర్నమెంట్ వచ్చే ఛాన్స్ ఉంది అని మీ అభిప్రాయం? ఉండొచ్చు మేడం. ఓకే, వెంకటరమణ గారు, మీరు అసలు ఏం వర్క్ చేస్తూ ఉంటారు? నేను ఈ ఏరియాలో కేబుల్ నెట్వర్క్ నడిపిస్తాను మేడం. ఓకే, కేబుల్ నెట్వర్క్ నడిపిస్తూ ఉంటారు కదా, అంటే 2001 నుంచి ఇక్కడే ఉన్నాను అంటున్నారు. సో మీకు ఇక్కడ సమస్యలు అవి ఏమీ లేవు అని అంటున్నారంటే జనరల్గా ఏ సమస్యలు ఉండవు. అంటే ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు సాధారణంగా చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. అంటే ఈ గవర్నమెంట్లో ఒక్కసారి వర్షం పడితే మొత్తం హైదరాబాద్ మునిగిపోయేటట్టు అయిపోతుంది, ఇలా అవుతుంది అంటున్నారు. మరి మీ ఏరియాలో ఎలా ఉంటుంది వర్షం పడినప్పుడు? అది లాస్ట్ 1 year బ్యాక్ మాత్రము చిన్న హోల్ పడింది మేడం. ఆ టైంలో అక్కడ మున్సిపాలిటీ వాళ్ళు వర్క్ చేసినారు. ఆ టైంకి పెద్ద వర్షం పడి అది ఆ వాటర్ అనేది నాలా వాటర్ అనేది రావడం జరిగింది. కానీ ఇక్కడైతే వేరే ప్రాబ్లం ఏం లేదు. ఆ లాస్ట్ టైం వచ్చిన వరదలు అంటే ఆ గోడ కూలింది కాబట్టి ఆ టైంలో ఆ వర్క్ చేయొద్దు. యాక్చువల్లీ ఆ టైంలో చేసిరు, అదే రోజు పెద్ద వర్షం పడ్డది. దానివల్ల అది హోల్ పెద్దగా అయిపోయి వాటర్ వచ్చింది. అంటే ఈ గవర్నమెంట్ అని కదా, అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎడ్యుకేషన్ తర్వాత జాబ్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయంటారు? మటుకు నోటిఫికేషన్స్ పడలేదు మేడం. టీచర్ జాబ్ మా వాడిని చదివించినాను బాగా, ఇప్పటిదాకా నోటిఫికేషన్లు పడలేదు మాకు. దానివల్ల చాలా సఫర్ అవుతుంది మా మిస్సెస్ కూడా. ప్రైవేట్ జాబులు చేస్తే శాలరీస్ తక్కువ వస్తున్నాయి, టీచర్ జాబ్ చేస్తే 12,000 ఇస్తారు. మున్సిపాలిటీ వాళ్ళు సంపాదిస్తారు మేడం ఇవాళ రేపు. అది 10,000 బయట జాబ్ చేస్తే 10,000 ఇస్తున్నారు స్కూల్లో టీచర్ జాబ్. అన్ని పైసలు పెట్టి మేము సీటు తీసుకొస్తే చదివిస్తే 10,000 జాబ్ ఇస్తున్నారు శాలరీ. చూశారు కదండి, వెంకటరమణ గారు అంటున్నారు ఇక్కడైతే ఏ ప్రాబ్లమ్స్ లేవు, అన్నీ చాలా బాగా జరుగుతున్నాయి, ఈ గవర్నమెంట్ చాలా సౌకర్యంగానే ఉంది, అన్ని విధాలా మాకు బాగుంది అంటున్నారు. కానీ ఒక్క ప్రాబ్లం చెప్తున్నారు, గవర్నమెంట్ జాబ్స్ అవి నోటిఫికేషన్స్ ఇప్పటి వరకు పడలేదని. అది మా 95 న్యూస్ ద్వారా కేసీఆర్ గారికి అందాలని మేము కోరుకుంటున్నాం.